హింసకు కొమ్ము కాసిన అధికారులపై వేటు. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ. పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్. 12 మంది పోలీసు అధికారులపైన కొరడా. హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు 2 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. ఫలితాలొచ్చిన 2 వారాల వరకు కేంద్ర బలగాల గస్తీ. కేంద్ర హోంశాఖ ఆదేశం. సీఎస్ డీజీపీల సంజయ్ సి అనంతరం చర్యలు. మీడియాతో మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్లిపోయిన పోలీస్ ప్రభుత్వ బాసులు. జూన్ తొలి వారంలో రాష్ట్రానికి నైరుతి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఆలస్యం. రాబోయే 4 రోజుల్లో వర్షాలు. విధ్వంసానికి వైకాపా కుట్ర. పల్నాడు జిల్లాలో అధికార పార్టీ నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు, మారణాయుధాలు గుర్తింపు. పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి. ఓటర్ల సహనానికి ఈసీ పరీక్ష. 4 నుంచి 6:30 గంటల పాటు క్యూలైన్లో నిలబడాలా? ఇది ఓటర్ల సహనానికి ఓర్పు పరీక్ష కాదా? తెల్లవారుజాము వరకు పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు? పోలింగ్ బూతుల ఏర్పాట్లో అశాస్త్రీయత. 5,600 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో చోట 200 మందికి పైగా ఓటర్లు. ప్రతి ఎన్నికల్లోనూ ఇవే కష్టాలు. ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపేందుకు కలెక్టర్ల మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం. పోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్ జగన్. 2019కి మించి 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం. జూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపు చూస్తుంది. 59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం. వచ్చే 5 ఏళ్లు మరింత మంచి చేద్దాం. డీబీటీ పథకాలకు చెల్లింపులు ప్రారంభం. పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు. టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే ప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం. విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటు కారణం. రాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ అధికారి బదిలీ. పురంధేశ్వరి జాబితా ప్రకారం నియామకాలు. ఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు. గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు ఇల్లు కేంద్రంగా కుట్ర. గోపిరెడ్డి దొరకపోవడంతో ఆయన మామపై హత్యాయత్నం. పాలన బాగుంటేనే పోలింగ్ పెరుగుతుంది. ఇది రాజకీయ విశ్లేషకుల మాట. మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్లీ ఎన్నుకుంటారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు. గవర్నర్కు, నజీర్కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి. బాధ్యత మరిచారా? సీఎస్ డీజీపీలపై ఎన్నికల కమిషన్ కన్నెర్ర. పోలింగ్ అనంతరం హింసపై తీవ్ర ఆగ్రహం. పల్నాడు, అనంత ఎస్పీల సస్పెన్షన్ వేటు. తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ బదిలీ. డీఎస్పీ నుంచి ఎస్ఐ వరకు 12 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్. వీరందరిపైన శాఖాపరమైన విచారణ. హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు. పల్నాడులో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది. ప్రత్యేకంగా ఆధారాలు చూడాల్సిన పనిలేదు. హైకోర్టు. పేదల చిల్లర కాంట్రాక్టర్లకు కుమ్ముడు. జగన్ సర్కారు ద్వంద్వ నీతి. పథకాల లబ్ధిదారులపై వివక్ష. ఆంక్షలు లేకుండా చెల్లింపులేవి. రైతుల బకాయిలకు 1235 కోట్లు. కాయ్ రాజా కాయ్. రాష్ట్రంలో బెట్టింగ్ బంగారు రాజులు. కూటమా, వైసీపీనా? ఎన్ని సీట్లు? పిఠాపురంలో పవన్ మెజారిటీ. పులివెందుల కుప్పం పైన పందేలు. లోకేష్, షర్మిల, అవినాష్పై బెట్టింగ్స్. అడ్డగోలుగా తవ్వకాల. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. అడ్డుకోవడానికి ప్రతి జిల్లాలోనూ కమిటీ ఏర్పాటు. టీడీపీ మహానాడు వాయిదా. ఎన్నికల దృష్ట్యా తప్పడం లేదు చంద్రబాబు.